గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీతో ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి యాక్చువల్గా ఒక ఫ్లోలో రావాలని మాట్లాడుతున్నాను, కానీ మనసంతా నవ్వే గురించి అడుగు, మనసంతా నవ్వే గురించి అడుగు వెళ్ళిపోతూ ఉంది. మొన్న డైరెక్టర్ గారు వచ్చారు, వీణాచ గారు వచ్చారు. అసలు ఆయన ఎంత ఆనందంగా చెప్తున్నారంటే, మనసంతా నువ్వే పాటలు అంటే చాలు మీ గురించి ఎంత గొప్పగా చెప్తున్నారంటే, ఆర్పి 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 చెప్పంగానే ఇచ్చేస్తాడు. అంత గొప్పగా మాట్లాడుతున్నారు మీ గురించి ఆయన. స్టిల్ ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది, 20 ఏళ్ళ తర్వాత కూడా 20 ఏళ్ళు పైన అయిపోయింది. అంత గొప్పగా చెప్తున్నారు. మనసంతా నువ్వే మాత్రం చాలా ప్రత్యేకం అనుకుంటాను మీ కెరీర్లో. అంటే తేజ గారికి మాత్రమే ఆర్పి హిట్లు ఇస్తాడు అనుకునే ఇది బ్రేక్ చేసింది. జనంలో ఉన్న ఒక అపోహ ఏదైతే ఉందో అది బ్రేక్ చేసింది మనసంతా. సార్ ఆ తర్వాత సంతోషం, నువ్వు లేక నేను లేను, నీ స్నేహం, ఈ సినిమాలన్నీ నో డౌట్ మ్యూజికల్గా హిట్ అయినా అది బ్రేక్ చేసింది మనసంతా నువ్వే. అందుకు మనసంతా నువ్వే నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నో డౌట్ తేజ గారిది నాది కాంబినేషన్ అంటే చాలా మందికి చాలా పిచ్చి, అది వేరే విషయం. బట్ ఆర్పి ఇండివిజువల్గా ఏమైనా చేయగలడా అసలు తేజ లేకుండా అనడానికి ప్రూవ్ చేసిన సినిమా మనసంతా నువ్వే. అందుకు అది అంటే నాకు చాలా ఇష్టం. సార్, మనసంతా నువ్వే టైటిల్ పడేటప్పుడు ఒక 2 లైన్లతో చిన్న ట్యూన్ లాగా వస్తుంది, ఒక్కసారి అది హమ్ చేస్తారా? ఇది కథ మొత్తం చెప్పిన తర్వాత ఇది సినిమాని డీకోడ్ చేస్తూ వచ్చే మ్యూజిక్ అని చెప్పి ఈ ట్యూన్ చెప్పాను నేను. సార్ దానికి 2 లైన్లో సీతారామ శాస్త్రి గారు అద్భుతంగా రాశారు. వాసు గారు, మీరు ఈ ఇంటర్వ్యూ చూస్తారని నాకు తెలుసు. మీరు ఎంత పేమెంట్ ఇస్తున్నారు అది నాకు అఫిషియల్గా అది మీరు ఇంకొక ప్రోగ్రాంలో ఇది చేయండి. అంటే ఆడియన్స్కి వాసు గారు ఎవరంటే వాసుదేవ్ రెడ్డి గారు ఈ ఐటమ్స్కి ఓనర్ అన్నమాట. నీ స్నేహం ఇక రాను అని కరిగే కలగా అయినా ఈ దూరం నూరాకు అని నన్ను వెలివేస్తూ ఉన్నా మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. సినిమా అయిపోయిన ఆ క్లైమాక్స్లో సార్ ఈ పాట వస్తుంది. మొన్న రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా అంతా అయిపోయింది. సునీల్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి కళ్ళు తెరిచాడు, నిజంగానే కళ్ళు తెరిచాడు, నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తా అన్నప్పుడు అమ్మాయి హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు ఆ చేయిస్తే అప్పుడు ఆ పాట పడద్ది. ప్రతి ఒక్కరూ ఉదయకిరణ్ అలా మళ్ళీ ఆ పాట వింటుంటే ఉదయకిరణ్ మళ్ళీ అలా లేచి బతికొస్తే బాగుండు. ఆ పాటలో ఉండే ఆ గాఢత ప్రతి ఒక్కరికి ఆ ఫీల్, ఆ సినిమాని బతికిచ్చింది ఆ క్లైమాక్సే. మళ్ళీ ఉదయకిరణ్ బతికొస్తే బాగుండు అని చెప్పి థియేటర్లో అనుకోని వాళ్ళు లేరు. ఇప్పుడు మీరు పాడిన ఆ 2 లైన్లు. అవును, మొన్న రిలీజ్ అప్పుడు కూడా ఆ ఫీలింగ్ చూశాను నేను. సార్ అతను ఆ చనిపోతున్న సీక్వెన్స్ వచ్చినప్పుడు నిజంగా చనిపోతాడు అన్నంత భయం, మళ్ళీ ఆ వాచ్ సౌండ్ విన్నాక లేచాడు అనగానే అమ్మయ్య లేచాడు ఉదయ్ అనే ఆనందం, ఆ తర్వాత వాళ్ళిద్దరు కలవగానే ఇలాగే మళ్ళీ తను బయటకు వచ్చి చనిపోయిన తను మళ్ళీ బయటకు వస్తే బాగుండు అనే ఫీలింగ్ అన్నీ చూశాను నేను ఆడియన్స్లో. సార్, ఉదయకిరణ్తో మీ అసోసియేషన్ ఏంటి సార్? అంటే ఎలా ఉండేవారు? ఎలా అంటే తను ఫస్ట్ ఆడిషన్ చేసిన ముగ్గురులో నేను ఒకడిని. అంటే తేజ గారిని కలిసి ఈ అబ్బాయిని చేయండి బాగున్నాడు అని తేజ గారు మా దగ్గర పంపిస్తే, నేను రమణ గారు తర్వాత రామానంద్ అని తను కాస్టింగ్ ఇన్ఛార్జ్ మా అందరికి, ముగ్గురం కలిసి, రమణ అంటే పేరు లేని సినిమా రమణ గారు, మేము ముగ్గురం కలిసి తనకు ఆడిషన్ చేసాం అన్నమాట. అప్పటి నుంచి పరిచయం. అందుకు తను ఫ్రాంక్గా ఎప్పుడు కూడా నా పాటలు ఎలా వస్తున్నాయి, మ్యూజిక్ ఏం జరుగుతుంది, ఎప్పుడు నేను చేసిన ఇన్ని సినిమాలు ఎప్పుడు కూడా అడగలేదు, ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు తను. సార్ అది చనిపోయినప్పుడు కోపం వచ్చిందా, బాధ వేసిందా, ఏమనిపించింది?
కోపం అయితే వచ్చింది, డెఫినెట్ కోపం వచ్చింది. అంటే తన గ్రాఫ్ బాగా పడిపోయింది అనే టైంలో తను తట్టుకోలేక ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో తను ఇప్పుడు బతికుంటే ఓటీటీలో చాలా పెద్ద స్టార్ అయిపోయేవాడు సార్. నా ఫీలింగ్ అయితే. కరెక్ట్. ఇంకోటి తనంటే ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు సార్. అందుకు ఫెయిల్యూర్స్ వస్తాయి లైఫ్లో, కానీ ఒక బంతి కింద పడినప్పుడు ఎంత గట్టిగా పడుతుందో అంతే గట్టిగా పైకి కూడా లేస్తుంది. ఆ లేచేంత వరకు మనం అవకాశం ఇవ్వాలి, టైం ఇవ్వాలి. ఆ టైం ఇవ్వకపోతే ఆ కింద పడింది కిందే ఉండిపోద్ది. అది ఉదయకిరణ్ చేసిన తప్పని నా ఫీలింగ్. అందుకు కోపం వచ్చింది అతను. బట్ నాకు ఒక డౌట్ సార్, ఉదయకిరణ్ ట్రావెల్ అయిందంతా కూడా మామూలు మనుషులతో కాదు, రోడ్డు మీద పనుక్కునే రోజు నుంచి కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగిన తేజ గారు అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు. ఒక ఆర్పి పట్నాయక్ గారు, ఒక వీఎన్ ఆదిత్య గారు, అంటే మనిషి ఎలా బతకాలి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అన్నీ తెలిసిన మనుషులు మీరంతా. మీలాంటి వాళ్ళతో కలిసి తిరిగాడు, కలిసి ఎదిగాడు, కలిసి స్టార్ అయ్యాడు. ఏం నేర్చుకోలేదా? అంటే ఇలా ఉండాలి అని చెప్పే ఇది ఎక్కువ చనువు తేజ గారే తీసుకున్నారేమో, కానీ వినాలని రూల్ ఏముంది సార్? వినాలని రూల్ ఏం లేదు కదా. తన లైఫ్ తంది. అందుకు దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడలేను, ఎందుకంటే తను ఏం స్ట్రగుల్ అయ్యాడు, ఎందుకు అంత స్థితికి వచ్చాడు అనేది తనకు మాత్రమే తెలుసు. అందుకు తన మనసులో దూరి మనం చెప్పాలంటే తను బతికి రావాలి. సార్, మీతో ఇంటర్వ్యూ అనగానే సిరివెన్నెల గారి ప్రస్తావన లేకుండా ఆ ఇంటర్వ్యూ ఖచ్చితంగా పూర్తవదు. నేను పాడలేను కానీ లిరిక్స్ చెప్తాను సార్. నీ స్నేహం సినిమాలో సిరిలో అన్ని నీ వెంట పెట్టుకొని ఏ హరుని ఇంట అడుగు పెట్టునో ఈ కుందనాల బొమ్మ అని చెప్పేసి ఒక, అంటే ఈమె ఆల్రెడీ మహాలక్ష్మి, ఈమె చేయి పట్టుకునే జాతకం ఏ వరుడికి రాసి పెట్టుందో ఆ 2-3 లైన్లు ఉంటాయి సార్. నాకు పాడడం రావట్లేదు కానీ అదే సిరుల రాణిని చేయపట్టి వరుణి జాతకం, అది ఒక్కసారి పాడతారు. అది సాహిత్యం పట్టు, అది ఫీమేల్ సోలో కదా. నేను సాహిత్యం చాలా ఇష్టం సార్, 4 లైన్లు నాకు. దానిలోనే ఒక ఇంకొక చిన్న ఇన్సర్ట్ లైన్ ఒకటి ఉంటుంది ఆ పాటలోనే. అది సినిమా షూటింగ్ అయిన తర్వాత ఆ ఇన్సర్ట్ లైన్ పెట్టాం సార్. ఇది రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఒక సైలెన్స్ బిట్ ఒకటి ఉంటుంది. ఆ బిట్లో కూడా లిరిక్ రావాలని నేను ట్యూన్ చేశాను మళ్ళీ. దానికి మళ్ళీ సాహిత్యం రాశారు శాస్త్రి గారు. కదిలే వెన్నెల శిల్పమా, గుర్తుందా అది? ఎస్ సార్. తననా అనుమతి నెరుగక ఎదసడిలో అపురూపమైన భావమా, అది ఆ కొబ్బరి చెప్ప దగ్గర. అవునవును. ఆ బిట్ నేను అప్పటికప్పుడు రికార్డింగ్లో ఇది ఉండాలి అని ఇది చేస్తే అప్పుడు ఎంఎస్ రాజు గారు శాస్త్రి గారిని పిలిపించి కూర్చోబెట్టి రాయించి అది మళ్ళీ రికార్డ్ చేసాం. శాస్త్రి గారితో ఎలా ఉండేది సార్ మీ అనుభవం? ఫ్రాంక్గా ఒక ఇద్దరితో నాకు ఫాదర్ సన్ రిలేషన్షిప్. ఒకటి బాలు గారు, ఒకటి శాస్త్రి గారు. శాస్త్రి గారు సొంత కొడుకులాగా చూసుకునేవాళ్ళు నన్ను. ఆయనతో ఎక్కువ చనువు, చాలా చనువు. అంటే మెజారిటీస్ అందరితో చనువు ఉంటుంది, పోతే నాతో కొంచెం ఎక్కువ చనువు ఉండేది. ఆయనకి అంటే ఆయన స్మోక్ చేస్తూ రాసేవాళ్ళు అనమాట. నాకు అసలు స్మోకు డ్రింక్ అలవాట్లు లేవు. అందుకు నేను గురుగారు మీరు మానేయాలి ఇది అని పట్టుపట్టేవాడిని నేను. అందుకు నువ్వు వస్తే నాకు కొంచెం టెన్షన్ అయ్యా అంటాడు.